హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ లైఫ్ స్టైల్. నేను మీ లక్ష్మీప్రియ. ఈరోజు అయితే ఈ వీడియోలో మీకు చికెన్ బిర్యానీ ఎలా చేయాలైతే నేను మీకు రెసిపీ చూపిస్తాను. అండ్ నాకైతే మా అమ్మ చేసే వంటల్లో చికెన్ బిర్యానీ వన్ ఆఫ్ మై ఫేవరెట్. నాకే కాదు మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఈ వీడియోలో అయితే నేను మీకు ఆ రెసిపీ చూపిస్తాను ఎలా చేయాలనేది. చాలా సింపుల్గా ఉంటుందండి ప్రాసెస్, బట్ టేస్ట్ అయితే అద్రిపోతుంది. 1 కిలో చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి మ్యారినేషన్ అయితే చేయాలండి. దానికైతే కారం 2 స్పూన్లు, పసుపు 1 టేబుల్ స్పూను, సాల్ట్ 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసింది 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూను, బిర్యానీ మసాలా 1 స్పూను, పెరుగు 3 స్పూన్లు, పుదీనా కొత్తిమీర కొంచెం మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలాగా కలుపుకున్న దాన్ని ఒక 1/2 అవర్ అనేది పక్కన పెట్టండి. మీకు గనక టైం ఉంటే 1 అవర్ అయినా పర్లేదు, కొంచెం పక్కన పెట్టండి. చికెన్ బాగా మ్యారినేట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇప్పుడైతే మనము బిర్యానీ వండడానికి ఒక గిన్నెని తీసుకొని 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని తీసుకోండి. ఇప్పుడు ఇందులో మనము బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేద్దాము. 2 బిర్యానీ ఆకులు, 2 మొగ్గ, 3 యాలకులు, 2 స్టార్ ఎనైస్, 2 మరాఠీ మొగ్గ, కొంచెం జావిత్రి అని, 2 చెక్క మొగ్గ, కొంచెం సోంపు వేసుకొని కొంచెం బాగా కలుపుకొని ఇప్పుడైతే దీంట్లోకి 4-5 జీడిపప్పులు, 3 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన 3 ఉల్లిపాయలు తీసుకున్నాం. ఇక్కడ కొంచెం ఉప్పు యాడ్ చేసి ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా బాగా కలుపుకోండి. ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకులు అండ్ 2 టమోటాలు కట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి. కొంచెం కారము 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే బాగా కలుపుకున్నాక కొంచెం ప్లేట్ పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. టమోటాలు అనేది కొంచెం గుజ్జు బాగా వచ్చేదాకా మగ్గనివ్వాలి. అండ్ ఇప్పుడైతే ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లోకి యాడ్ చేసుకొని ముక్కలు చెదిరిపోకుండా బాగా కలుపుకోవాలండి. అండ్ ఇక్కడ ప్లేట్ పెట్టి కాసేపు చికెన్ని ఒక 50% ఉడికించుకోవాలి. కొంచెం బాగా చికెన్ గుజ్జు, ముందుగా మనం వేసిన టమోటాల గుజ్జు అనేది బాగా పట్టేటట్టు కాసేపు ఒక 50% ఉడికే వరకు మగ్గించుకొని అండ్ ఇప్పుడు మనం దీంట్లోకి అయితే వాటర్ తీసుకుందాము. ఇక్కడ ముందు మేము రైస్ కొలతలు తీసుకున్న క్లిప్ అయితే మిస్ అయ్యింది. సో ఇక్కడ ఏంటంటే 1 కిలో చికెన్కి 1 కిలో రైస్ తీసుకున్నాం మేము. 1 కిలో రైస్ అనేది 4 గ్లాసులు అనేది వచ్చింది మాకు. దానికైతే ఒక 6.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇక్కడ చికెన్లో కొంచెం గుజ్జు వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు కొంచెం వాటర్ తగ్గించుకుంటే సరిపోతుంది. సో ఇక్కడైతే వాటర్ యాడ్ చేసుకొని ప్లేట్ పెట్టేసి వాటర్ బాగా మరగనిచ్చుకోవాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ తెల్లుతున్నప్పుడైతే మనం ముందుగా నానబెట్టిన రైస్ని యాడ్ చేసుకోవాలి. అండ్ రైస్ని యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టుకొని మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉంటే అడుగు అంటకుండా కొంచెం ముక్కలు చెదిరిపోకుండా అయితే మనము కొంచెం కలుపుకుంటూ ఉండాలి మధ్యలో. అంతేనండి. లాస్ట్లో ఒక 10 మినిట్స్ మటుకు మంట మీడియంలో పెట్టుకొని 5 మినిట్స్ దమ్ పెడితే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే మనము ప్లేట్లో రైతా కానీ చికెన్ గ్రేవీతో కానీ సర్వ్ చేసుకుంటే అద్రిపోతుంది టేస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.